వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్ట్లో అభ్యసనమైన పాఠం నుండి ప్రశ్నను గమనిద్దాం. ప్రశ్న: బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం విద్యార్థికి నిజమైన ప్రేరణ ఏది? బ్రూనర్ యొక్క బోధనా సిద్ధాంతం ప్రకారం విద్యార్థికి నిజమైన ప్రేరణ ఏది? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు ఇచ్చే బహుమతులు, ఆప్షన్ బి పరీక్షల్లో వచ్చే మార్కులు, ఆప్షన్ సి సమస్యలు పరిష్కరించాలనే తృప్తి లేదా నేర్చుకున్నాననే ఆనందం, ఆప్షన్ డి తల్లిదండ్రుల నుండి పొందే ప్రశంసలు. ఎగ్జాక్ట్గా ఇలాంటి ప్రశ్నలే రాబోయే డిఎస్సిలో టెట్లో వస్తాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ను మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి దీని సరైన జవాబును మనం ఆలోచిస్తే ఈ నాలుగింట్లో సరైన జవాబు ఏంటంటే ఆప్షన్ సి అన్నమాట. సమస్యలు పరిష్కరించాలనే తృప్తి లేదా నేర్చుకున్నాననే ఆనందమే విద్యార్థికి నిజమైన ప్రేరణ. మరి దాని వివరణ చూద్దాము. అభ్యసనాన్ని పునర్బలనం చేయడానికి బహిర్గత ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలే ముఖ్యమని బ్రూనర్ అభిప్రాయపడ్డాడు. మన సైకాలజీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 161లో ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక బిట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. అభ్యసనాన్ని పునర్బలనం చేయడానికి బహిర్గత ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలే ముఖ్యమని చెప్పింది ఎవరు అని వస్తే బ్రూనర్ అని సెలెక్ట్ చేయాలి. జెరోమ్ బ్రూనర్ అని సెలెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్